హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రేపు తొలి ఏకాదశి, అందుకు గారెల కోసం మినపగారెల కోసం అయితే ఒక బౌలు మినపగుండ్లు అయితే నానబోస్తున్నా. ఇవి కనీసం ఒక 5-6 గంటలు అయితే నానాలండి. అందుకని ముందు రోజే మనం పడుకునే ముందర నానబోసుకుంటే పొద్దురికల్లా చక్కగా నానిపోతుంది. అట్లాగే క్రిస్పీ కోసం ఒక చిన్న గ్లాసు రైస్ అయితే పోస్తున్నా. రేపు ఖచ్చితంగా కళాయి పెట్టాలంటారండి. ఎందుకంటే ఫస్ట్ తొలి పండగ, అందుకే తొలి ఏకాదశి అంటారు. చాలామంది ఉపవాసాలు కూడా ఉంటారు, ఏమి తినకుండా ఓన్లీ పాలు తాగి మాత్రమే ఉంటారు. అలా ఉండలేని వాళ్ళు ఫ్రూట్స్ కూడా మధ్య మధ్యలో తినుకుంటూ ఉపవాసం అయితే ఉంటారండి. తొలి ఏకాదశి రోజు ఎక్కువ రామాలయంలో, కృష్ణుడి టెంపుల్స్లో బాగా జరుగుతాయండి ఈ పండుగ. అంటే నారాయణుడు ఉన్న అన్ని చోట్ల బాగానే జరుగుతాయి పండుగలు. ఏ టెంపుల్కైనా వెళ్ళొచ్చండి. వీటిని శుభ్రంగా ఇలా పిసికి కడుక్కొని 2-3 సార్లు అయితే నీళ్ళు వంపేసి తేట నీళ్ళు పోసుకొని వస్తాను. ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఇప్పుడు మూత పెట్టేస్తే రేపు పొద్దుటికల్లా చక్కగా నానిపోతుందండి. ఓకేనా అండి? నైట్ అయితే నానబోసినాం కదా, ఇలా మంచిగా ఉబ్బినాయి. ఇట్లా చూడండి ఎంత మంచిగా నానిపోయినాయో. వీటిని మళ్ళీ ఒక 2 వంపులు వంపుకొని జార్లో వేసి మిక్సీలో పట్టుకుందాము. గారెలు కదా, మరీ ఫైన్ పేస్ట్ కూడా అవసరం లేదు. ఇలా కొంచెం బరకగా పట్టుకుంటే బాగుంటాయి. మినపగారెలు కదా. మూడు పచ్చిమిర్చి వేసిన, ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, 3 రెమ్మల కరివేపాకు, జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఉప్పు. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుందాము. అట్లాగే మనము ఇప్పుడు అన్నీ వేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లి ఇది అంతా వేసుకుందాము. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర పేస్టు వేసుకొని ఇప్పుడు మనం దీన్ని కలుపుకోవాలి మొత్తము. ఇలా మిక్సీలో పట్టిన దానిలాగా కాకుండా మనకు అచ్చం రోట్లో రుబ్బిలాగా రావాలంటే దీన్ని బాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి చేతితోని. చాలాసేపు, ఒక 5 నిమిషాల దాకా. మినపగారెల్లోకి అయితే అల్లం చట్నీ చేస్తున్నా. ఇగో ఇంత అల్లం అయితే వేస్తున్నా. ఇప్పుడు దీంట్లోకి కావాల్సినవన్నీ వేసుకుందాము. ఆ అల్లానికి అయితే ఇది బెల్లం సరిపోతుందండి. అల్లం పచ్చట్లోకి అన్నీ సమానంగా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను సాల్ట్, ఒక చిటికెడు అంతా మెంతి పౌడరు, జీలకర్ర పౌడరు. మెంతి పొడి, జీలకర్ర పొడి వేసాక వీటిని గ్రైండ్ చేసుకొని వస్తా. ఇప్పుడు కారం వేసుకుందాం. అలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొంచెం కారం పట్టుద్దండి, ఎందుకంటే అది తీపి అల్లంది అంతా ఉంటుంది కదా, అందుకని ఇప్పుడు సరిపోతుంది కారం అయితే. దీంట్లోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న చింతపండును అయితే వేస్తున్నా. ఉడకబెట్టుకున్న చింతపండు ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని వస్తా. అన్నంలోకి అయితే ఇలా గట్టిగా పట్టుకోవచ్చండి. కొంచెం గారెల్లోకి, ఇది దోశలలోకి అయితే కొద్దిగా జారుగా పట్టుకోవచ్చు. ఇడ్లీలలో కనుక ఇలా పట్టుకుని, కానీ చాలా బాగుంటుందండి అల్లం చట్నీ మాత్రము. చలికాలము, వర్షాకాలము అసలు ఎంత బాగుంటుందో. జలుబు చేసినా, నోరు బాగలేనప్పుడు ఇట్లా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇలా అయితే పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏంటి తాలింపు పెట్టేసుకుందాం. అల్లం చట్నీ అయితే తాలింపు చేస్తున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువనే పట్టుద్దండి అల్లం చట్నీకి. ఒక 4 పావుల ఆయిల్ అయితే వేస్తున్నా. జీలకర్ర, ఆవాలు అయితే వేస్తున్నా. చిటపటలాడాక ఎండుమిర్చి అయితే వేసుకుందాము. ఇప్పుడు ఎండుమిర్చి, ఎల్లిపాయలు కొద్దిగా వేగాలి.
కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకుందామండి పచ్చడి తాలింపులోకి. ఈ కమ్మటి వాసన అయితే వస్తుంది. అట్లనే పసుపు, తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న అల్లం పచ్చడి అయితే వేద్దాము. తాలింపు వేసాక ఒక నూనెలో ఒక 2 minutes మగ్గనివ్వాలి. కొద్దిసేపు పచ్చి వాసన పోతుంది. ఇది చూసారా, ఇలా నూనె అంతా తేలాలి. ఒక 2 నిమిషాలు అయితే అది పచ్చి వాసన పోతుంది. కానీ చాలా బాగుంటుందండి అల్లం పచ్చడి మాత్రం. నాకు ఫుల్ ఇష్టం ఇది. అసలు ఇలా చేసుకొని జాడీలోకి ఎత్తి పెట్టుకుంటే అసలు 1-2 నెలలైనా ఉంటుందండి ఖరాబ్ కాకుండా. సంవత్సరం పాటు కూడా నిల్వ చేసుకొని పెట్టుకుంటారు. కొద్దిగా ఉప్పు అయితే పట్టుద్ది. ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి. ఎవరు తినే అంత ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. కానీ పచ్చళ్ళలో మాత్రం కరెక్ట్గా ఉంటేనే బాగుంటుందండి, లేకపోతే బూజు పడుతుంది. ఓకే అండి, అల్లం పచ్చడి అయితే రెడీ అయినట్టే. చాలా మంచి కమ్మటి వాసన అయితే వస్తుందండి. అసలు భలే ఉంటుంది అండి. ఇలా గొంతులోకి అలా దిగిపోతుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం తింటే సూపర్. పచ్చడి అయితే రెడీ అయిందండి. ఆయిల్ చూసారా చుట్టూ ఎలా ఇడుస్తుందో, అంటే ఇప్పుడు ఇది కరెక్ట్గా అయినట్టే ఈ పచ్చడి. దీన్ని అయితే దింపుకొని పక్కన పెట్టుకొని మనం గారెలకు ప్రిపేర్ చేసుకుందాము. కళాయి అయితే వేడెక్కింది. ఆయిల్ పోసుకుందాము మినపవడలు వేయించుకోవటానికి. ఇలా చేతి మీద కూడా వేయచ్చు, ఇలా గిన్నె మీద కూడా మనం గారెను కిందిది చేయి తడుపుకొని ఇలా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకుంటే రౌండ్గా బాగుంటాయి. ఇలా ఒక రంధ్రం అయితే పెట్టుకోవాలి మనం. చూసారా, ఇలా పెట్టుకొని వేడైన తర్వాత నూనెలో వేసుకుందాము. ఇప్పుడు దీన్ని అయితే ఇలా గిడుచుకుందాము. ఇలా చేతి మీద కూడా వేసుకోవచ్చు మనం. నాకు చేతి మీదనే ఎక్కువ అలవాటు అండి. మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చినాయి. ఇలా వచ్చిన తర్వాత తీయాలండి. నేనైతే ఫస్ట్ ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసినప్పుడు దేవుడికి అయితే తీస్తాను ఖచ్చితంగా. దేవుడి దగ్గర, మనకు పెద్దల దగ్గర ఇంట్లో అలా పెట్టేస్తాను. ఓకే అండి, ఇప్పుడు ఇవి అయితే 5 ముద్దలుగా తీసాను. వీటిని దేవుడి దగ్గర అయితే పెట్టేస్తాను. ఈరోజు తొలి ఏకాదశిగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. వేడి వేడి గారెలు, ఘాటు ఘాటు అల్లం చట్నీ చాలా బాగుంటుందండి. కాంబినేషన్ మాత్రం సూపర్. ఓకేనండి, ఇలా మినపగారెలు అల్లం చట్నీ కాంబినేషన్ అయితే సూపరు. దీన్ని మటన్ పులుసు కానీ చికెన్ పులుసులో కానీ ఇంకా బాగుంటుంది. సాంబారు. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.